జై శ్రీకృష్ణ. ఏంటంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు శ్రీకృష్ణుడు మరణించిన తన శరీరాన్ని దహనమైన తన యొక్క గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంది. ఇప్పుడు ఆ గుండె ఎక్కడుందో, ఎలా ఉందో ఇప్పటి వరకు ఎవరైనా చూసారా? ఇందులో నిజమెంతో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కృష్ణుడు రాజ్యపాలన బాధ్యతలను విరమించుకొని అడవిలో చెట్టు కింద కూర్చొని ఉండగా బోయవాడు వేసిన బాణానికి అవతారం చాలిస్తాడు. శ్రీకృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ సమయంలో దేహం మొత్తం దహనమైంది, కానీ గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయిందంటారు. ఆ గుండెను తీసుకుని వెళ్ళి సముద్రంలో కలపగా అటుగా వచ్చిన వేటగాడు దాన్ని తీసుకుంటాడు. అప్పటికే నీలిరంగులో మారిపోయిన ఆ గుండెను తీసుకువెళ్ళి ఓ దైవ ప్రసాదంగా భావించి ఒక గుహలో ఉంచి నిత్యము నీలమాధవుడనే పేరుతో ఆయనని పూజ చేస్తాడు. ఆ తర్వాత వేటగాళ్ళ వారసుల నుంచి ఆ నీలిరంగు పదార్థాన్ని తీసుకున్న పూరీరాజు జగన్నాథస్వామి విగ్రహంలో పెట్టిస్తాడంట. ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి విగ్రహాలను మార్చినప్పుడు శ్రీకృష్ణుని గుండెను కూడా మారుస్తారు. ఆ గుండెను మారుస్తూ ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఎవరైనా చూసారా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే 12 ఏళ్లకు ఒకసారి జగన్నాథుడి విగ్రహం మార్చే సమయంలో పూరీ నగరం మొత్తం చీకటిమయంగా మారుతుందంట. నగరంలో విద్యుత్ అంతా నిలిపేస్తారంట. సిఆర్పిఎఫ్ సైన్యము అన్ని వైపుల నుంచి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడతారు. ఆ సమయంలో ఆలయంలోకి ఎవ్వరికీ ప్రవేశము ఉండదు. దట్టమైన చీకటి ఉన్నప్పటికీ పూజారి కళ్ళకు గంతలు కట్టుకుంటారు, చేతులకు తొడుగులు వేసుకుంటారు. పాత విగ్రహం నుంచి ఆ బ్రహ్మ పదార్థాన్ని అంటే శ్రీకృష్ణుని గుండెని తీసి కొత్త విగ్రహంలో ఉంచుతారు. వేల సంవత్సరాలుగా ఓ విగ్రహం నుంచి మరో విగ్రహానికి మారుతున్న ఈ బ్రహ్మ పదార్థాన్ని ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు. ఏ పూజారిని అడిగినా వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానాన్ని తాము కూడా అనుసరిస్తున్నాము అంటారు. కానీ అదేంటన్నది పూజారులు కూడా చెప్పలేరు. కొందరు పూజారులు అయితే ఆ బ్రహ్మ పదార్థాన్ని చేతిలోకి తీసుకుంటున్నప్పుడు అది కుందేలులా దూకుతున్నట్లు, కదులుతున్నట్లు అనిపిస్తుందని, చేతిలో కదులుతూ ఉండే అనుభూతిని కలుగుతుందని చెబుతారు. శ్రీకృష్ణుడి అవతారం చాలించిన తర్వాత ద్వారక నీట మునిగిందని చెబుతారు. గాంధారి శాపం కారణంగా మహాభారత యుద్ధం తర్వాత 36 ఏళ్లకు శ్రీకృష్ణుడి అవతారం చాలించగా గాంధారి శాపంతో పాటు సప్త ఋషుల శాపం మేరకు ముసలం పుట్టి యాదవ వంశం నాశనమైందని చెబుతారు. జగన్నాథ ఆలయంలోని సింహద్వారం నుంచి లోపలికి తొలి అడుగు వేయగానే లోపల సముద్రపు అలల శబ్దము వినిపించదు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే గుడి నుంచి ఒక్కడుగు బయటకు వేయగానే సముద్రపు శబ్దము మళ్ళీ వినపడుతుంది. మీరు చాలా దేవాలయాల శిఖరాగ్రంపై పక్షులు ఎగురుతూ ఉండటం చూసి ఉంటారు కదా. కానీ జగన్నాథ దేవాలయం మీదుగా ఏ పక్షి వెళ్ళదు. జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటుంది. జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన శిఖరం రోజులో ఏ సమయంలోనైనా నీడ ఉండదు. జగన్నాథుని ఆలయంలో 45 అంతస్తుల శిఖరంపై ఉన్న ధ్వజాన్ని ప్రతిరోజు మారుస్తూ ఉంటారు. జెండాను ఒక్కరోజు కూడా మార్చకపోయినట్లయితే 18 సంవత్సరాల పాటు ఆలయము మూసివేయబడుతుందని నమ్ముతారు. అదేవిధంగా జగన్నాథ దేవాలయంలో పైభాగంలో సుదర్శన చక్రం కూడా ఉంటుంది. ఇది ప్రతి దిశ నుంచి చూసినప్పుడు మన వైపుకు ఉండే విధంగా కనపడుతుంది. జగన్నాథ దేవాలయంలోని వంటగదిలో ప్రసాదాన్ని వండటానికి 7 మట్టి కుండలను ఒకదానిపై ఒకటి అలా వరుసగా 7 కుండలను ఉంచుతారు. దీనిని కట్టెల ద్వారా వండుతారు. ఈ సమయంలో పైన ఉన్న కుండలోని వంటకం మొదట వండుతారు. జగన్నాథుని ఆలయంలో ప్రతిరోజు చేసే ప్రసాదము భక్తులకు ఏమాత్రమూ తగ్గదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయ తలుపులు మూసిన వెంటనే ప్రసాదం కూడా ముగుస్తుంది. మరియు సనాతన ధర్మానికి చెందిన అనేక అద్భుతమైన విషయాలు ఈ జగన్నాథపురి ఆలయ క్షేత్రంలో ఉన్నాయి. పూరి జగన్నాథ రథయాత్ర గురించి వీడియో విశేషాలు తెలుసుకోవాలంటే ప్రివ్యూ వీడియోలో చూడండి. ఇంకా ఎన్నో ఆసక్తికరమైన పూరి జగన్నాథ ఆలయం గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఇంతేనండి. లైక్, షేర్ అండ్